తమిళనాడులో ఓ పక్కన డిఎంకేకి విజయ్తో థ్రెట్. ఎందుకంటే డిఎంకే ఫార్ములా విజయ్ ఫార్ములా ఒకటే. ఇంకోటి విజయ్ని అభిమానించే వాళ్ళలో డిఎంకే వాళ్ళు ఎక్కువ. కాబట్టి రేపు పొద్దున ఎన్నికలు వస్తే డిఎంకే ఓట్లు విజయ్ చీలుస్తాడన్నటువంటి భయం. ఎట్ ద సేమ్ టైం త్రిముఖ పోటీ ఉంటే ప్రాబ్లం లేదు విజయ్ ద్వారా అని వీళ్ళు అనుకుంటే ఇటు ద్విముఖ పోటీనే నడిచేటటువంటి పరిస్థితి. అందులో ఏఐఏడిఎంకే భారతీయ జనతా పార్టీ జట్టు కలిసేటటువంటి ప్రయత్నం. అన్నామలై రాజీనామా, ఆ తర్వాత అన్నామలై పేరుతో పోస్టర్లు. అక్కడ అన్నామలై అట్లా కాదు, తను భారతీయ జనతా పార్టీలోనే ఉంటాడు, భారతీయ జనతా పార్టీ ద్రోహం చేయనని తేల్చి చెప్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం సరికొత్తగా కొంతమందిని కూటమిలోకి తెచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తమిళ భాష పట్ల అప్రమేయమైనటువంటి ప్రేమతో వ్యవహరించేటువంటి సీమన్ వచ్చేటప్పటికి, వాళ్ళ పార్టీ వచ్చేటప్పటికి ఇప్పుడు తాజాగా జాయిన్ అవుతూ ఉండటం అన్నటువంటిది రెడీ అవుతోంది. కూటమిలోకి జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే దాదాపుగా 5 పార్టీల జట్టు అన్నాడీఎంకే భారతీయ జనతా పార్టీ కూటమితో మరొక 3 పార్టీలు జట్టు కట్టడానికి సిద్ధమైపోయినాయి అన్నటువంటి చర్చ నడుస్తోంది. తద్వారా గట్టి సీనే క్రియేట్ కాబోతుంది. ఎన్డీఏ వర్సెస్ డిఎంకే, నాట్ ఐఎన్డిఏఏ. ఇది తమిళనాడులో జరగబోయే సీన్.